నరసింహారావు సార్ మాట్లాడితే బాగుంటుంది. గురువు గారు ఒకసారి కేൾకోగలుగుతుంది. గుడ్ మార్నింగ్ లీడర్. నా పేరు నరసింహారావు అండి. నా పేరు నేను ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. అంటే నాకు వచ్చే శాలరీ 2 lakhs మీద 2 lakhs ప్లస్ ఉంది. 2 లక్షలు గవర్నమెంట్ కాదు. అంటే ఆ శాలరీ చేసుకున్నా కూడా నేను అంటే వెస్టేజ్కి అంటే ఒక అంటే అబ్రాహ్మ్ అని అతను నాకు ఇక్కడ పరిచయం చేసింది ఇక్కడ నాకు. అది పరిచయం అయిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే అవన్నీ చాలా చిన్న, వెస్టేజ్ చాలా పెద్దది అనిపిస్తుంది అన్నమాట. సో వెస్టేజ్లో ఫస్ట్ అతను నాకు చెప్పినప్పుడు ఏమైందంటే నేను రిజెక్ట్ చేసిన అంటే 3 months 4 months కూడా వెస్టేజ్ ఏంటిది అసలు ఇవన్నీ కూడా నమ్మొద్దు అనేసి అతను రిజెక్ట్ చేసిన. కానీ ఇప్పుడు బాధపడుతుంది, ఎందుకంటే అప్పుడు చేసిన ఎన్ని మంత్స్ వేస్ట్ చేస్తున్నప్పుడు అన్ని మంత్స్ మనకి ఇక్కడ చాలా క్రూషియల్ తయారైంది అనమాట. అదే మనం అక్కడ వేస్ట్ చేసిన అంతా కూడా ఇక్కడ మనకి ఎలా అంటే అన్ని మంత్స్ ఇన్కమ్ మనకి తక్కువ అవుతాయి అన్నమాట. ఇక్కడ ఆ తర్వాత మనం తెలుసుకుంటాం, ప్రతి ఒక్కరు కూడా లీడర్స్ మాట్లాడినప్పుడు ఇదే మాట్లాడుతుంది అనమాట. అక్కడ వేస్ట్ చేస్తాం ఎందుకంటే అప్పుడు మనం వినం కదా. అందరూ కూడా ఒక సేఫ్ జోన్ లో ఉంటారు. సేఫ్ జోన్ అంటే ఏంటిదంటే కంఫర్ట్ జోన్ అంటే ఏంటిదంటే మార్నింగ్ లేవడము, ఉద్యోగం పోవడము, తర్వాత అన్నిటికీ అలవాటు పడడం. క్రికెట్ మ్యాచ్ చూడటం, 3 hours క్రికెట్ మ్యాచ్ చూస్తారు. ఎందుకంటే క్రికెట్ మ్యాచ్ ఏముంటుంది అక్కడ 4 or 6 ఏమో కొడుతుంది, అంతకంటే ఏముంటుంది. సో క్రికెట్ మ్యాచ్ చూడడంలో 3 hours. అది కూడా ఏంటంటే నాకు ఆశ్చర్యం ఏమనిపిస్తుంది, హోమ్ మీటింగ్ పోయినా నేను, ఒక 5-6 మంది ఉన్నారు. మన వెస్టేజ్ ప్రోడక్ట్స్ గురించి హోమ్ మీటింగ్ చెప్తుంటే క్రికెట్ చూస్తుంది అక్కడ. అదే వెస్టేజ్ ఇంపార్టెంటా, క్రికెట్ ఇంపార్టెంటా? క్రికెట్ అనేది ఏంటిదంటే అక్కడ తెలిసిపోతారు, పేపర్లో చూస్తే తెలిసిపోతుంది ఎంత కొట్టేది, ఎవరు గెలిచిందో ఎవరు ఓడిపోతారు. ఒకరు గెలుస్తారు, ఓడిపోతారు. ఎప్పుడు ఇండియానే గెలుస్తారా? గెలవదు కదా. గెలుస్తారు, ఆస్ట్రేలియా గెలవచ్చు, ఎవరైనా గెలవచ్చు. అదే వాళ్ళు చెప్తారు, ఎక్స్ప్లెయిన్ కూడా అది కూడా చెప్పిన, ఎవరో ఒకరు గెలుస్తారంటే 3 hours ఎందుకు వేస్తారంటే వేరేగా రేపు చూద్దాం లేని వెస్టేజ్ అంటారు. ఇంకా ఇట్లా అంటే అందరూ కూడా ఏదైనా కంఫర్ట్ జోన్ లో ఉన్నారన్నమాట. మొత్తం పబ్లిక్ అంతా కూడా కంఫర్ట్ జోన్ ఉన్నది, వేరే ప్రపంచం, మనది వేరే ప్రపంచం. వెస్టేజ్ అంటే వెస్టేజ్ కనెక్ట్ అయిన వాళ్ళు వెస్టేజ్ వదలరు. ఇంతకుముందు నేను వాట్సాప్ లో చూసిన, వెస్టేజ్ కనెక్ట్ అయిన వాళ్ళు వెస్టేజ్ వదలరు, వెస్టేజ్ కనెక్ట్ కాని వాళ్ళు వెస్టేజ్ రారు అసలు అన్నమాట. అంటే వాళ్ళు మన ఎంఎస్ఆర్ సార్ చెప్పినట్టు దేనికైనా ఏదైనా పుణ్యం చేసి ఉండాలి. పుణ్యం చేసిన వాళ్ళు మనందరం కూడా పూర్వజన్మలో పుణ్యం చేస్తుంది కాబట్టి కాబట్టి మనం వెస్టేజ్ లో నిలబడినా మీరు అందరం ఇక్కడ మీటింగ్ అటెండ్ అవుతున్నాం అనమాట. సో వెస్టేజ్ అనేది ఏంటిదంటే మనం అంటే ఫస్ట్ చాలా మంది నన్ను అడిగారు, మీకు అదే అంత జీతం వస్తుంది కదా, 2 లక్షల మీద జీతం వస్తుంది, ఎందుకు వెస్టేజ్ ఏం అవసరం, అది ఇదొక ఏంటిదంటే చైన్ సిస్టమ్ అని ఎంతో మంది చాలా మంది నెగిటివ్ మాట్లాడేది అనమాట. మాట్లాడుతుంటే కూడా నేనేమనుకున్నా అంటే ఇది ఒక్కటే నేను నమ్మింది ఏంటంటే 3 generation ఇన్కమ్ మీద కొంచెం అట్రాక్ట్ అయ్యాను. ఎందుకంటే ఇప్పుడు మనకి ఉన్న గవర్నమెంట్ జాబ్లో దాంట్లోనే ఏంటంటే పెన్షన్ సిస్టమ్ అయితే లేదు. ఇప్పుడు మనకి ఇంతకుముందు పెన్షన్ సిస్టమ్ ఉండదు, ఒక జనరేషన్ పెన్షన్ ఉంది. ఇప్పుడు అటువంటిది ఒక సంస్థ ఏంటిదంటే గవర్నమెంట్ సంబంధం లేని సంస్థ వెస్టేజ్ కంపెనీ మనకి 3 generation ఇన్కమ్ ఇస్తుందని అదొక్క దాని మీదనే నేను అంటే వెస్టేజ్ లో ప్రయాణం స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఏమనిపించిందంటే 3 generation ఇన్కమ్ కంటే కూడా చాలా గొప్ప విషయాలు వెస్టేజ్ లో ఉన్నాయి. అదేంటిదంటే హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ప్రోడక్ట్ ఒక నాలెడ్జ్ తెలుసుకోవాలనేసి నేను చాలా కష్టపడిన. నాలెడ్జ్ అదే నేను ఇంకా నేర్చుకుంటున్నా. ఇంకా జూమ్ మీటింగ్ కూడా చాలా అంటే ప్రోడక్ట్ నాలెడ్జ్ గురించి, నెట్వర్క్ మార్కెటింగ్ గురించి చాలా జూమ్ లో కూడా నేను మాట్లాడినా నేను. సో జూమ్ లో మాట్లాడడం అలా చేయడం వల్ల ఏంటిదంటే నాకు నాలెడ్జ్ పెరిగిందన్నమాట వెస్టేజ్ కంపెనీ మీద. అంటే పాండు సార్ అంటే నాకు సపోర్ట్ చేయడం వల్ల నేను ఈ వెస్టేజ్ లో నిలబడిన. సో ఎంఎస్ఆర్ సార్ వీళ్ళందరినీ కూడా మీటింగ్స్ వినడము ఇవన్నీ చేయడం వల్ల నాకు వెస్టేజ్ ఒక గొప్పతనం. అంటే ఎంత గొప్పది అంటే ప్రపంచంలో వెస్టేజ్ కంటే ఎక్కువ గొప్పది ఏమీ లేదు. అది ఎంత గొప్పది అంటే ఇప్పుడు చాలా మంది ఏంటిదంటే నేను మొన్న కూడా జూమ్ మీటింగ్ ఏంటిదంటే వాటర్ ఫిల్టర్ గురించి నేను అనుకున్నాను. అంటే వేరే కంపెనీస్ కి మన వెస్టేజ్ కి ఏంటి డిఫరెన్స్ ఏంటిది మనం తెలుసుకోవాలి కదా. తెలుసుకోవడం మనం పోయి వాళ్ళకి వాటర్ ఫిల్టర్ కొనండి, మీకు 1000 PVలు వస్తాయి, ఎలా వస్తాయి?
పుట్టి ఎవరు వినరు బయట వాళ్ళు, మనకంటే చాలా మన ఇంటెలిజెంట్ బయట వాళ్ళందరూ కూడా. అటువంటిది మనం తెలుసుకోవాలంటే ఒక వెస్టేజ్ కంపెనీ వాటర్ ఫిల్టర్ నేను మొత్తం నేర్చుకుని ఏంటిదంటే మన వెస్టేజ్ వాటర్ ఫిల్టర్ షార్ప్ కంపెనీది. మన ఫిల్టర్ ఎలా పనిచేస్తుందంటే దానికి ఆర్ఓ మెంబర్లను మన ఫిల్టర్ అయిన తర్వాత మినరల్స్ కూడా ఇస్తుంది. ఏ కంపెనీ కూడా మనకి అంటే న్యాచురల్ మినరల్స్ ఇవ్వడం లేదు, అదంతా కూడా కెమికల్స్ అన్నమాట. ఇది ఒక్క చిన్న పాయింట్ మీద మనం ప్రతి ప్రోడక్ట్ ఒక నాలెడ్జ్ పెంచుకుంటే వెస్టేజ్ మనం ముందుకు పోగలం. చాలా మంది ఏమనుకుంటారంటే మన టీం రావడం లేదనుకుంటారు. టీం ఎందుకు రాదండి? టీం మన తప్పు, వాళ్ళ తప్పు కాదు. ఎందుకు మన తప్పు అంటే మన ప్రాడక్ట్ లేదు కాబట్టి. మనం ఏం చెప్తాం ప్రాడక్ట్ లేకపోతే ప్రతిదీ కూడా ప్రోడక్ట్ ఒక ఇంపార్టెంట్ తెలుసుకొని ముందు ప్రయాణం చేస్తే కంపల్సరీ అందరూ కూడా ఎంఎస్ఆర్ సార్ చెప్పినట్టు అందరూ కోటీశ్వర్లు అయిపోతారు. ప్రోడక్ట్ నాలెడ్జ్ ఇంపార్టెంట్, ప్రోడక్ట్ నాలెడ్జ్ పెంచుకొని చెప్తే కంపల్సరీ అందరూ కూడా కనెక్ట్ అవుతారు. ఇప్పుడు నా జర్నీ ఇలా ఏంటిదంటే నేను అంటే వెస్టేజ్లో వచ్చి 1.5 year అయింది. 1.5 year నుంచి నేను ప్రయాణం చేసే దాంట్లో 6 months అనేది వేస్ట్ చేసిన. దాని తర్వాత బ్రాంజైటర్ అయినా, సిల్వర్ అయినా, తర్వాత గోల్డ్ స్టార్ట్ అయ్యాక వెళ్ళిన అనమాట. వెళ్ళిన కానీ ఏంటంటే కూడా ఎడ్యుకేటెడ్ కదా నేనంటే నేను బీటెక్ చదివినా, ఎంటెక్ చదివినా, పిహెచ్డీ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇవన్నీ చేస్తున్నా, నేను బయట ఇన్ఫెక్ట్ కోచింగ్ ఇస్తున్నా, నీట్ ఫిజిక్స్ ఇవన్నీ అంటే నాలెడ్జ్ అంతా ఉంది నాకు. ఆ నాలెడ్జ్తో నేను ఏమనుకున్నా అంటే వెస్టేజ్ ఫస్ట్ మీటింగ్కి వచ్చినప్పుడు ఏమనుకున్నా అంటే వెస్టేజ్ ఏముంది, ఒక చిన్న ప్లాన్ లాగా కనపడింది. అది ఇంత చిన్న ప్లాన్ అంటే అది ఏముంది, ఇంత ప్లాన్ కావచ్చు, 5,000 వస్తే సిల్వర్ దీనికి మీటింగ్ అంటే ఏమనుకోవద్దు సార్ నేను చెప్తుంటే అంటే నేను అంటే నాలెడ్జ్ ఉంది కాబట్టి ఇది పెద్ద ఏముంది, ఇంకో మీటింగ్ పెట్టాలి. దీనికి ఏ మీటింగ్స్ అవసరం ఎంత ఎంతమంది పిలవడం మీటింగ్ ఏం లేదు అసలు. అది ఒక డిఫరెంట్ ఒపీనియన్తో ఉన్నా. సో ఆ డిఫరెంట్ ఒపీనియన్తో ఉన్నారు కాబట్టి నేను దాన్ని ఫెయిల్ అయినా స్టార్టింగ్. అంటే ఏమీ తెలియక ఫస్ట్ ఫెయిల్ ఎందుకు ఫెయిల్ అంటే ఫస్ట్ ఏం తెలియకుండా డైరెక్ట్ గా నా అప్లైనా చెప్పినట్టు వినకుండా ఏం చేస్తున్నా బ్రాంచ్కి వెళ్ళినా, సిల్వర్కి వెళ్ళినా, గోల్డ్ స్టార్కి వెళ్ళినా, లాస్ట్కి చూస్తే టీం లేదు కాబట్టి లాస్ట్ ఇయర్ అప్లైనర్ కూడా అయిపోయాడు. ఆ టైంలో నాకు అప్పుడు అనిపించింది, అమ్మ ఇట్లా కాదు, దీన్ని మీటింగ్ చాలా ఇంపార్టెంట్, మీటింగ్ కంపల్సరీ వినాలి, మనం చెప్తే ఎవరు వినరు. అప్పటి నుంచి నేను నా మైండ్ సెట్ అని చేంజ్ చేసుకొని ఇలా ఏమంటారు సార్, గురువు గారు కానీ పాండితులు అందరూ కూడా నాకు దేవుళ్ళ కట్టాడు. దాంతో నేను మైండ్ సెట్ అని చేంజ్ చేసుకున్నా. చాలా నట్టు ఏదంటే ఎంత ఉన్నా సరే మనం ఎప్పుడు కూడా బెండ్ అయి ఉండాలి, ఒదిగి ఉండాలని నాకు కాన్సెప్ట్ చాలా నచ్చింది. సో దాంతో నేను అంతా కూడా వెస్టేజ్ చూడగా బెండ్ అయిపోయినా. బెండ్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంకా నేను జర్నీ చేస్తుంటే ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటే ఒక ఎల్ఓపి వచ్చింది. ఒక ఎల్ఓపి వచ్చింది. నా స్టార్టింగ్ ఇన్కమ్ 194 రూపీస్, నా హైయెస్ట్ ఇన్కమ్ 26,560 రూపాయలు. సో వీళ్ళందరూ కూడా చాలా అందరూ దేవుళ్ళు వీళ్ళందరూ. సో వీళ్ళందరినీ మనం ఫాలో అయితే కంపల్సరీ అందరం కోటీశ్వర్లు అవుతారు. థ్యాంక్ యూ. నేను 25 years నుంచి పనిచేస్తున్నాను. నేను అదే నా జర్నీ ఎలా అంటే నాకు అంటే నేను ఎంసెట్ రాష్ట్రంలో నా ర్యాంకు 1370 ర్యాంక్ నాది. టాప్ కాలేజ్ మెకానికల్ ఇంజనీరింగ్ సీట్ వచ్చింది నాకు. దాని తర్వాత నాకు ఎంటెక్లో కూడా 5th ర్యాంక్ వచ్చింది. ఎంటెక్లో కూడా సో పిహెచ్డీలో 2nd ర్యాంక్ వచ్చింది నాకు. ప్రెస్టీజ్లో కూడా ఇప్పుడు నేను 2 lakhs ఏదైనా నాకు శాలరీ వస్తున్నా, ప్రెస్టీజ్లో కూడా 2 lakhs దాటాలని డ్రీమ్తో నేను పనిచేస్తున్నాను. అర్థమైందా? సబ్బుల కంపెనీ కాదు, దరిద్రం ఉంటే సబ్బుల కంపెనీ లాగా కనపడుతుంది. మనం ఏం చేయలేము. ఓకేనా? థ్యాంక్ యూ గురుగారు. కూర్చోవచ్చు.